గుడ్ ఈవినింగ్. సో, యాహ్! Bruh. మళ్ళీ నేను మీ ముందుకొచ్చేసాను. ఇంకోసారి కెమెరాను ఫేస్ చేస్తున్నా. ఇంకో రోజు ఇంకోసారి కెమెరాను ఫేస్ చేస్తున్నా. సో, వచ్చేదేంటంటే ఇంకా చెప్పాల్సింది ఉంది గదా! రోజు కెమెరా ముందు ఏం చెప్పాలో తెలిసిందే గదా! మాకు తెలుసులేరా. సో, ఈరోజు కూడా యథావిధిగా లేచాను 7:30కి, 7:40కి లేచి కాసేపు బ్రష్ చేసి ఇంకా చియా సీడ్స్ వాటర్ తాగి ఒక 1 లీటర్ వాటర్ బాటిల్ ఉంటుంది. అది నైట్ సోక్ చేసుకుని ఐ మీన్ నైట్ చేసుకొని మార్నింగ్ తాగుతా బ్రష్ చేశాక. దెన్ తర్వాత బాత్ అయిపోయిన తర్వాత నా డైలీ తీసుకున్న రొటీన్ మొత్తం తీసుకుంటాను. అది అయిపోతే ఇంకా మంచిగా డ్రెస్ వేసి చలో ఆఫీస్‌కి. ఈ మధ్యలో ఇంకా ఎన్నో కష్టాలు ఉంటాయి. ఏంటంటారా? ర్యాపిడో. ఆ ర్యాపిడో ఈరోజు బోత్ ఓలాలో, ర్యాపిడోలో బుక్ చేసుకున్నా. ఒకడేమో రూ. 10 ఎక్కువ ఇమ్మంటాడు. ఇంకొకడేమో రూ. 20 ఎక్కువ ఇమ్మంటాడు. నా వల్ల కాదు. నేను అక్కడ ఉన్నదే ఇస్తానని నేను. ఈ ఇది ఎలా మాట్లాడతానంటే మనకొచ్చే రాని తమిళ్‌లో మనం మాట్లాడతాం. అది. ఈ మధ్యనే నేర్చుకుంటున్నా ఆఫీస్‌లో కూడా చిన్న చిన్న వర్డ్స్. సో, చూద్దాం ఎంతవరకు హెల్ప్ అవుతాయి ఆ వర్డ్స్ కూడా. బికాస్ కొంచెం తమిళ్‌లో మాట్లాడితే కొంచెం బెటర్ అని చెప్పి, అలాగే నాకు కూడా లాంగ్వేజ్ ఇంప్రూవ్‌మెంట్ అవుద్దని చెప్పి సో, అలా మాట్లాడుతున్నా. సో, ఆఖరికి ఎట్ ద ఎండ్ ఒకతను వచ్చాడు. డబ్బులు ఎక్కువేమి అడగలేదు. సో, వచ్చాడు, పికప్ చేసుకున్నాడు. ఆయనకి రూట్ కూడా నేనే చెప్పాను ఈరోజు. నా రూట్ తెలుసా అనేసని తమిళ్‌లో అడిగాడు. తిరిగామన్నా అనేసి మళ్ళీ మనం అన్నాం. ఇంకా అలా చెప్పా. రూట్ చెప్పేసాక చక్కగా వెళ్ళాం ఆఫీస్‌కెళ్ళి. యథావిధిగా రోజు ఇంకా స్టార్ట్ చేసాం. చక్కగా ఒక మీటింగ్‌తో స్టార్ట్ చేయగానే మళ్ళీ ఇంకా ఆఫీస్‌లో వర్క్ ఉందనమాట. కొంచెం బాగా డెడ్‌లైన్స్ ఎక్కువవుతున్నాయి. సో, ఆ పని మీద ఇంకా అవుతున్నాము. మధ్యాహ్నం ఈరోజు కొంచెం ఆకలి ఎక్కువేస్తే పక్కన ఒక బేకరీ ఉంటదనమాట. అక్కడ ఫుడ్ అవన్నీ లైక్ పేరుకే బేకరీ నేము. కానీ ఫుడ్ మొత్తం దొరుకుద్ది. సో, ఒక పుదీనా రైస్, ఒక పులిహోర తీసుకున్నాం. అంటే పార్సెల్ తెచ్చుకొని మళ్ళీ ఆఫీస్‌కొచ్చి అందరం కలిసి ఒక 6, 7 ఉంటాం. మేమందరం షేర్ చేసుకున్నాం. సో, మెల్లగా అది తినేసిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్‌గా మళ్ళీ ఎళ్లి కూర్చొని ఒక 30 మినిట్స్ అయిపోయింది లంచ్ అలా. మళ్ళీ ఎళ్లి కూర్చొని పని చేసుకొని ఈరోజు కొంచెం ఏదో నేర్చుకున్నాను అనేసి అనిపించింది. సో, అదలా చేశాను. పర్వాలేదు. బానే అవుతుంది వర్క్ కూడా. ఇంకా మన వల్ల కాదు అని చెప్పి 7 గంటలకి ల్యాప్‌టాప్ క్లోజ్ చేసి వచ్చేసాననమాట. స్టార్ట్ అయ్యాం. అలా కాస్త రోడ్ క్రాస్ అయ్యాక తెలిసిందేగా ఇంకా ఇంట్లో వాళ్ళకి కాల్ చేయాలి. మ్యాండేటరీ ఇది. ఇంకా మా అమ్మకి కాల్ చేస్తే ఆవిడ చక్కగా టీవీ లేదని చెప్పి ఆవిడ మంచిగా టైం పాస్ చేశారనమాట నాతో. నాకు కూడా అలా నేను నడుస్తాను కాబట్టి ఒక 1 అవర్ సో, నాకు టైం పాస్ అవ్వాలి. సో, అలా ఆవిడతో మాట్లాడుతూ వచ్చేసాను. ఇంకా వస్తున్న దారిలో ఇంక నేను ఎప్పుడు లైక్ లాస్ట్ 3-4 డేస్ నుంచి ఒకే చిన్న రెస్టారెంట్‌లో తింటున్నా. సో, అక్కడ కొంచెం బెటర్ ఉంది మిగతా వాటితో కంపేర్ చేస్తే. ప్రైస్ కూడా డీసెంట్ ఉంది. ఈరోజు కొంచెం 2 ప్లెయిన్ దోస తిన్నాం. రీజనబుల్ ప్రైస్ రూ. 30 సో, చక్కగా వాటిని ఒక ఆకులో వేసి చక్కగా పెడితే మంచిగా తిన్నాం. అక్కడే ఒక పీనట్ చక్కీ ఉంటే అవి ఒక 2 తీసుకున్నాను. తీసుకొని అలా తింటూ ఇంకా రూమ్‌కొచ్చేసాం. రూమ్‌కొచ్చేసి ఇంకా బాత్ ఇవన్నీ చేసాం. తర్వాత మళ్ళీ ల్యాప్‌టాప్ ఓపెన్ చేశా. చెప్పాను కదా! డెడ్‌లైన్స్ ఎక్కువవుతున్నాయని చెప్పి. సో, మళ్ళీ ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి ఒక అరగంట అలా, అరగంట సంథింగ్ లైక్ 45 మినిట్స్. ఏమో ఆఫీస్‌లో ఉంటే లైక్ నాకు అంత వర్క్ చేయాలనిపించదు. చేస్తాను గానీ అంత ఏం చేయాలనిపించదు. బట్ రూమ్‌కొచ్చి సరిగ్గా ఫోకస్ పెడితే ఆ వర్క్ అయిపోద్దనేసి అనిపిస్తది. సో, అందుకే లాస్ట్ లైక్ ఒక 30, 40 మినిట్స్ వచ్చి కష్టపడతాననమాట.
అంతే ఇంకా అది అయిపోయింది. సో, వర్క్ అన్నీ అయిపోయిన తర్వాత ల్యాప్‌టాప్ క్లోజ్ చేస్తా. ఇదిగో ఇంక ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే మేబీ 10, 10:30 ఐ గెస్. సో, పడుకునే టైం కూడా అయింది. ఎందుకంటే మళ్ళీ రేపు ఆఫీస్‌కెళ్ళాలి కాబట్టి. తెలిసిందేగా ఇంకేది డైలీ రొటీన్. ఏమనుకోవద్దు రోజు ఇదే చెప్తున్నాననేసి. ఎందుకు చెప్తున్నానో మీకు తెలుసు, అది నాకు తెలుసు. ఇది ఒక జర్నీ. పరిగెడుతూనే ఉండాలి. సో, ఇలా పరిగెడుతూనే నేను కెమెరాని చూస్తూ ఏదో ఒకటి చెప్తూనే ఉండాలి. ఎందుకంటే నాకు ఈ కెమెరాని పోవాలని చెప్పి. కెమెరా స్ట్రగల్స్ పోవాలని చెప్పి. ఇగో 1 ఆర్ 2 డేస్‌లో ఇంకా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాను. వీడియోస్ పెడుతుంటాను. ఐ హోప్ సపోర్ట్ చేస్తారని అనుకుంటాను. ఏం పర్వాలేదు. పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా ఏదైతే చెప్పండి. మీరు మాట్లాడితే నాకేంటో తెలుస్తది. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.